రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఆ హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు 200 మీటర్లు కూడా ముందుకు సాగడం లేదు. అంబర్పేట్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాలను కలిపే ప్రధానమైన ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలతో వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. ఇంతకీ సిటీలో నత్తనడకన నడుస్తున్న ఆ హై లెవెల్ బ్రిడ్జ్ ఎక్కడుంది? ఆలస్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఆ బ్రిడ్జ్ పనులపై సిటీ ప్రజల రియాక్షన్ ఏంటి? హైదరాబాద్ లో మూసరాంబాగ్ ఒక విశిష్టమైన ప్రాంతం. దిల్సుఖ్ నగర్ నుంచి అంబర్పేట్ ట్రైన్ నంబర్ మీదుగా విద్యానగర్, వారసిగూడ, సికింద్రాబాద్ వెళ్లే వాహనదారులు, మరోపక్క ఓయూ, తార్నాక వైపు సికింద్రాబాద్ ప్రయాణించే ప్రయాణికులు మూసరాంబాగ్ బ్రిడ్జ్ పై నుండి వెళ్లాల్సిందే. ఈ రూట్ లో వెళ్లే వారికి అతి ముఖ్యమైనది మూసరాంబాగ్ బ్రిడ్జ్. ప్రతి ఏటా వానాకాలంలో వర్షాలు కురిసినప్పుడు బ్రిడ్జ్ వరద నీటిలో మునిగిపోతుంది. ఈ క్రమంలో వంతెనకు ఇరువైపులా వాహనాలు, పాదచారుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. సంబంధిత సమస్యలు నివారించే క్రమంలో వరద సమస్యలను తగ్గించడానికి, ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు 6 లేన్ బ్రిడ్జ్ 52 కోట్ల అంచనా వ్యయంతో 220 మీటర్ల పొడవు, 29.5 మీటర్ల వెడల్పు, వంతెనకు ఇరువైపులా 3.5 మీటర్ల కాలిబాటతో కూడిన ముసరంబాగ్ నూతన బ్రిడ్జ్ నిర్మాణానికి గత ప్రభుత్వం సెప్టెంబర్ 2023లో శంకుస్థాపన చేసింది. 2024 జనవరిలో నూతన బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. జీహెచ్ఎంసీ మూసీపై నిర్మించ తలపెట్టిన బ్రిడ్జ్ పనులను ఏడాదిలోపు పూర్తి చేయాలని ప్రారంభంలో నిర్ణయించింది. అదే క్రమంలో పనులు కూడా ప్రారంభించారు. కానీ పనులు ముందుకు సాగడం లేదు. గతేడాది కాలంలో ఇప్పటికీ 4 పిల్లర్లు వేసి మధ్యలోనే పని వదిలేశారు. బ్రిడ్జ్ నిర్మాణ పనులలో జాప్యం వలన వాహనదారులకు తోడు స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలీకేఫ్ చౌరస్తాలో నిత్యం భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. వర్షాలు కురిస్తే అంబర్పేట్, అలీకేఫ్ నుంచి దిల్సుఖ్ నగర్ కు వెళ్లే వీలు లేకపోవడంతో గతంలో ట్రాఫిక్ మళ్లించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ పనుల జాప్యం వలన వాహనదారులు గోల్నాక కొత్త బ్రిడ్జ్ నుంచి చుట్టూ తిరుగుతూ వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. జీహెచ్ఎంసీ కనీసం పర్యవేక్షించిన దాఖలాలు లేవని, అసలు కాంట్రాక్టర్తో అధికారులు పనులపై రివ్యూ చేస్తున్నారా? రివ్యూ చేస్తే పనుల్లో జాప్యం ఎందుకు జరుగుతుందని స్థానిక కార్పొరేటర్ లావణ్య శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే అంబర్పేట్ వాసులకు ఇబ్బందులు తప్పడం లేదంటూ శ్రీనివాస్ గౌడ్ చెబుతున్నారు. పేట నుంచి కానీ ఇక్కడికి వెళ్ళి రమంతపూర్, ఇక్కడ పరిసరాల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి పబ్లిక్, తార్నాక నుంచి కానీ అక్కడ సికింద్రాబాద్ నుంచి వచ్చే పబ్లిక్ కూడా ఇదే రోడ్ని ఎక్కువ వాడతారు తెలుసుకున్నారు పోవాలంటే. ఆ రోడ్లో ఏంటంటే ప్రతిసారి వర్షాకాలం వచ్చిందంటే అదంతా చాలా ఇబ్బందులకు గురవ్వడము, లేకపోతే వాటర్ ఎక్కువ వచ్చి అలా మనుషులు కొట్టుకోవడము, ఆటోలు కొట్టుకోవడం, అలా చాలా సమస్యలు అవుతున్నాయని అప్పటి ఉన్నటువంటి మా ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ అనే గారి నాయకత్వంలో ఆ కొత్త ఫ్లైఓవర్ని ఏర్పాటు చేయడానికి మేము శాంక్షన్ చేయించాము. వర్క్ కూడా స్టార్ట్ అయింది. పనులు కూడా ప్రారంభం మా ప్రభుత్వంలో జరిగినాయి. అప్పుడు 2024లో వర్క్ స్టార్ట్ అయింది 52 కోట్ల వరకు. అయినా కానీ 200 మీటర్ల పొడవైనటువంటి ఫ్లైఓవర్ని కూడా ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకోవట్లేదు. వర్క్ అక్కడనే పెండింగ్లో ఉన్నది. చాలా సమస్యలతోటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు, వాహనదారులు కావచ్చు, అక్కడికి వెళ్ళి ఇటు అటు పోయే పబ్లిక్ కావచ్చు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఫ్లైఓవర్ వర్క్ని తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఉన్నటువంటి మంత్రులని, ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నారు. బ్రిడ్జ్ నిర్మాణంలో జాప్యం వలన ప్రతిరోజు ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు, పాదచారులు నానా అవస్థలు పడుతున్నారు. అనారోగ్యంతో అత్యవసర పరిస్థితులలో అంబర్పేట్ నుండి మలక్పేట వరకు అంబులెన్స్లలో హాస్పిటల్ కి వెళ్లాలంటేనే గోల్నాకా నుంచి చుట్టూ తిరిగి వెళ్లే సమయానికి రోగులు ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురవుతుంది. ఓవైపు రోడ్డు మార్గం మూసివేయడంతో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు, పాదచారులు సతమతమవుతున్నారు. అలీకేఫ్ రూట్ లో రోజువారీ ప్రయాణం దారుణంగా ఉందని, ప్రమాదాలకు గురవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. వంతెన నిర్మాణం పనులలో జాప్యం వలన పిల్లర్లలో, స్లాబ్లో వినియోగించిన స్టీల్ తుప్పుపట్టిపోయింది. గత ప్రభుత్వంలో ప్రారంభమైన ప్రక్రియ సంవత్సరాలు గడిచినా ముందుకి సాగకపోవడంతో హైదరాబాద్ నగరవాసులు జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై మండిపడుతున్నారు.
చూశారు కదా, నత్తనడకన సాగుతున్న మూసారాంబాగ్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు దాదాపు 2 ఏళ్ళు అవుతున్న 200 మీటర్లు పనులు కూడా ముందుకు సాగినటువంటి సిచ్యువేషన్ మూసారాంబాగ్ వస్తే కనిపిస్తుంది. 1 అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి అనేలా మారింది మూసారాంబాగ్ బ్రిడ్జ్, హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు. ఇకనైనా ఇటు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని యుద్ధ ప్రాతిపదికన వచ్చే వర్షాకాలం లోపు మూసారాంబాగ్ హై లెవెల్ బ్రిడ్జ్ పనులు ముందుకు తీసుకువెళ్లాలంటూ ఇప్పటికే హైదరాబాద్ నగరవాసులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, మూసారాంబాగ్ నుంచి.